దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన వాక్య భాగము దేవుని యొక్క గుణలక్షణాలు. దేవుని యొక్క గుణలక్షణాలు. ఇందులో నుండి మనము రెండు విషయాలు నేర్చుకున్నాం. మొదటి గుణలక్షణము ఏమిటి అనగా, దేవుడు సర్వాంతర్యామి. అంటే ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండేవాడు. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుడు అక్కడ ఉన్నాడని కీర్తనాకారుడు దావీదు తెలియజేశాడు. మనము చేసే ప్రతి దానిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. మనం చేసే ప్రతి దాన్ని ఆయన గమనిస్తూ ఉన్నాడు. రెండవదిగా మనము చెప్పుకున్నాం, దేవుడు సర్వజ్ఞుడు అని చెప్పుకున్నాం. అంటే ఆయనకు సమస్తము తెలుసు. దేవునికి సమస్తము తెలుసు. మన క్రియలే గాక మన ఆలోచనలు కూడా ఆయనకు తెలుసు. మన క్రియలు తెలుసు, మన తలంపులు, మన ఆలోచనలన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నవాడు అనేది జ్ఞాపకానికి తెచ్చుకున్నాం. ఈ దినమున మూడవదిగా, దేవుడు సర్వశక్తిమంతుడు. మూడవ అంశం, దేవుడు సర్వశక్తిమంతుడు. అంటే ఆయన సమస్త శక్తి కలిగి అన్నిటి మీద, సకల జీవుల మీద సంపూర్ణ అధికారము నెరిపేవాడు అని దానికి అర్థం. అందును బట్టి బైబిల్లో కొన్ని మాటలు చూద్దాం. చూడండి, 147వ కీర్తన, 147వ కీర్తన 13 నుంచి 18 వరకు చదువుకుందాం. 13 నుంచి 18 వరకు చదువుకుందాం. ఆయన నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే. బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆజ్ఞయగా అవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును. చాలు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు నైనా వందనాలు, స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము కూడా నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రములనైనా. చక్కని పాటలు పాడుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. చదివిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు తండ్రి, స్తోత్రాలు. చదివిన మీ కుమారుని కూడా దీవించండి. ఈ మాటలు వివరించబోతుండగా తగిన జ్ఞానము, ఆలోచన, తెలివి నాకు అనుగ్రహించి దర్శించి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.
ప్రభునందు సోదరి సోదరులారా, 147వ కీర్తనను మనము చదివి ఉన్నాం. ఈ వచనాల్లో రాయబడిన మాట మనం ఎరుగుదుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచి ఉన్నాడు అనే మాట ఉంది. నీ గుమ్మములు అనే మాట కనిపిస్తుంది కాబట్టి ఇంతకు ఏమిటి అనగా, వచనము పై వచనములు ఇట్లా రాయబడింది: యెరూషలేమా యెహోవాను కొనియాడుము, షియోను నీ దేవుణ్ణి కొనియాడుము అని వ్రాయబడింది. యెరూషలేమును గురించి వ్రాయబడిన మాటలు ఇందులో మనకు కనిపిస్తూ ఉన్నాయి. యెరూషలేము గురించి వ్రాయబడిన మాటలు. యెరూషలేము లేక జెరూషలేము అని కూడా పిలుస్తారు. కాకపోతే మరి లోకమంతటిలో యెహోవాను స్తుతించేవారు, లోకమంతటిలో యెహోవాను స్తుతించేవారు వేరెవరున్నారు? యెరూషలేము ప్రజలు దేవుని స్తుతించేవారు. ఇక మన విషయానికి వస్తే గనక మనమును దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం అన్నది దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇశ్రాయేలుకు కలిగిన అన్ని ప్రత్యేకత దీవెనలు వారే లేదా మరే జాతికి కలదు అనే మాట కనిపిస్తుంది. అయితే దేవుని మహాకృపను బట్టి ఇప్పటి దినాల్లో, ఈ దినాల్లో అన్యజనులమైన మనం కూడా దేవుని స్తుతించడానికి దేవుడు మనకు చక్కని అవకాశాన్ని అనుగ్రహించాడు. ఎందుకంటే మరి ఆకాశాలకు భూమికి దేవుడైన యెహోవా చేత ఇప్పుడు మనము ఆశీర్వదించబడిన వాళ్ళం కాబట్టి, భూమి ఆకాశములకు దేవుడైన యెహోవానే కారకుడు. దీనికి అంతటి కారకుడు ఎవరంటే దేవుడు అనే మాట మనకు బైబిల్ జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. అందును బట్టి ఆయన చెప్పిన మాట ఇదే: ఆయన నీ గుమ్మముల గడియలు బలపరచి ఉన్నాడు అని. ఆయన గుమ్మముల యొక్క గడియలను బలపరచేవాడు. అంత మాత్రం కాకుండా నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు అని ఉంది. నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ఆయన తన పిల్లలను ఆశీర్వదించేవాడు. ఆనాటి కాలంలో ఇశ్రాయేలుకే దీవెన ఆశీర్వాదాలు ఉండేటివి. ఈనాడు మన గుడికి వచ్చినాయి కాబట్టి అదే ఆశీర్వాద దీవెన మన పిల్లలు ఆశీర్వించబడాలి, మన పిల్లలను ఆశీర్వదించినటువంటి దేవుడు అనేది ఈ 13వ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. అంత మాత్రం కాకుండా నీ సరిహద్దులలో సమాధానము కలగజేయవాడు ఆయనే అన్నమాట ఉంది. ఆయనే అనే పదము దాదాపుగా మనకు 5 సందర్భాలు లేదా 6 సందర్భాలు కనిపిస్తుంది. ఆయనే అనే పదం దీవించువాడు ఆయనే, ఆశీర్వదించువాడు ఆయనే, పోషించువాడు ఆయనే, సమృద్ధిచ్చువాడు ఆయనే కదా. అన్ని విధాలుగా సహాయపడేటువంటి వాడు ఆయనే అనే పదం. ఆయన అనే పదము మనకు 5 సార్లు కనిపిస్తుంది. ఆయన అనే పదం 5 సార్లు, ఆయనే అనే పదము మనకు 6 సార్లు కనిపిస్తుంది. ఆయనే అనేది నీ సరిహద్దులలో సమాధానం కలగజేయవాడు ఆయనే. సరిహద్దుల్లో సమాధానం కలగజేయవాడు ఆయనే. సరిహద్దుల్లో సమాధానం లేని స్థితిలో కూడా సమాధానం కలగజేసేవాడు. నీకు నీ శత్రువుకు మధ్య సమాధానం లేకపోతే కనుక ఆయన సమాధాన పరిచేటువంటి దేవుడు. కుటుంబాలు అయితేనేమి, మరి ఊరులో అయితేనేమి, ఎక్కడ నీకు సమాధానం ఉండదో అక్కడ నీకు సమాధానం కలగజేసేవాడు ఆయనే అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది.
మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయనే. గోధుమలు అనే మాట కనిపిస్తుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులందరూ కలిసి వారు పొలంలో వెళ్తుండగా శిష్యులు ఆకలి కొని కదా మరి గోధుమల వెన్నెలు తుంచి తింటూ ఉండగా పరిసయ్యులు వాళ్ళు ప్రశ్నించినారు. గోధుమలతో తృప్తిపరచువాడు, ధాన్యముతో తృప్తిపరచువాడు ఆయనే అనేది వాక్యం చెబుతోంది. మనం తినే ఆహారం, మనం తాగేటువంటి నీరు, ఇవన్నీ కూడా ఆయనే మనకు దయచేసేవాడు, తృప్తిపరిచేవాడు. అందుకే యేసు ప్రభు మాట్లాడుతూ ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీ దేహం గురించి కానీ చింతపడద్దు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు అనే మాట రాయబడింది. మత్తయి సువార్తలో మనం చూస్తాం. మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు ఆయనే అన్నమాట. భూమికి ఆజ్ఞించువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తుచూ ఉంది. భూమికి ఆజ్ఞాపించువాడు ఆయనే. పంట పండాలన్నా దేవుడే ఆజ్ఞాపించాలా, పంట పండకూడదన్నా దేవుడే ఆజ్ఞాపించాలా. భూమిలో నుండి మనకు పంట వస్తూ ఉంది. భూమి పంటనివ్వకపోతే గనక ఈ భూమి మీద ఏ నరుడు బతకలేడు. వరి పండాలన్నా, గోధుమలు పండాలన్నా, జొన్నలు పండాలన్నా, ఏ పంట పండాలన్నా దేవుడు ఏం చేయాలా? భూమికి ఆజ్ఞాపించాలా. దేవుడు భూమికి సెలవు ఇయ్యాలా. అప్పుడు ఆ భూమి పంట నీకు ఇస్తుంది. ఆ పంట వలన నీవు తిని తృప్తి పొందెదవు అని దేవుని వాక్యమైన బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన వాక్యము బహు వేగంగా పరిగెత్తుచుంది అన్నమాట ఉంది. ఆయన వాక్యం ఎంత వేగంగా పరిగెత్తుందంటే అంత వేగంగా పరిగెత్తుతుంది. దీన్ని బట్టి చూడగా ఆయన రాకడ కూడా అంత వేగంగానే వస్తుంది అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాక్యం మరి ఎంత దూరం వెళ్ళాలో దూరం వెళ్తూ ఉంది. టీవీల ద్వారా ఎత్తనేమి, రేడియోల ద్వారా ఎత్తనేమి, ఆయన వాక్యము సువార్త పత్రిక ద్వారా ఎత్తనేమి, వాక్యం వేగంగా పరిగెత్తుచుంది. అందుకోసమే మీరు కూడా వేగంగా ప్రభు నమ్ముకుంటే క్షేమాన్ని పొందుతారు అనేది ఈ 15వ శరణం మనకు చెప్తున్నమాట. ఇక 16వ వచనములో గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే అన్నమాట ఇందులో మనము చూస్తూ ఉన్నాం. గొర్రెబొచ్చు వంటి తెల్లటి మనసు ఆయనే కురిపించువాడు, తెల్లని మనసు కురిపించువాడు. ఇది మనసు కురిసే కాలం. కొన్ని పంటలు మనసుకే పండుతాయి. మనసు కురిసేటువంటి కాలంలో వర్షం పడదు, వర్షం పడేటువంటి కాలంలో మనసు కురవదు, దానికి దీనికి పడదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి గొర్రెబొచ్చు లాంటి తెల్లని మంచు ఆయనే కురిపించేవాడు అని, బూడిద లాంటి మంచు కణములు ఆయనే చల్లువాడు అనే మాట ఉంది. మంచు కణములు చల్లువాడు కూడా ఆయనే అనే మాట కనిపిస్తుంది. మనకెళ్ళంటే చలి పెడుతుంది, మనసు కురుస్తుంది. ఇతర దేశాలకు వెళ్తే కనుక అక్కడ మనసు గడ్డలు మనకు కనిపిస్తాయి. రోడ్లన్నీ కనిపించకుండా మనసు కప్పేసి ఉంటుంది. ఏ బుల్డోజరో ఏదో ఒకటి వచ్చి దాన్ని తీసి తప్ప రోడ్డు కనిపించని దేశాలు, ప్రాంతాలు కూడా మనం చూడగలుగుతున్నాం. ఇవన్నీ చేసేవాడు, రప్పించువాడు ఆయనే అనేది దేవుని వాక్యం చెబుతున్నమాట. ఇక 17వ చరణంలో రాయబడిన మాట, ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే అన్నమాట ఉంది. ముక్క ముక్కలుగా వడగండ్లను విసురువాడు ఆయనే. వడగండ్లు పన్నాయి అంటాం చూడండి, సన్నసన్నీ మనకు ఇక్కడ పడతాయి. కొన్ని లావు లావు వడగండ్లు పడతాయి.
దాదాపుగా కేజీ 2 కేజీలు 5 కేజీలు కదా 10 మణుగులకు పడేటువంటి వడగండ్ల కాలం రాబోతుంది. 10 మణుగులు అనగా దాదాపుగా కొన్ని కేజీల బరువు వడగండ్లు ఈ భూమి మీద పడబోతున్నాయి అని చెప్పేసి మనకు చివరి పుస్తకం మనకు తెలియజేస్తూ ఉంది. ముక్కలు ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు సలికి ఎవరు నిలవగలరు? ఆయన పుట్టించే సలికి ఎవరు నిలవగలరు కదా? ఇంత సిమెంత సలికే మనము లేసు లోపల 6:30 7 అవుతుంది. ఇక్కడ ఇంకా టౌన్లో అయితే ఇంకా 9 అవుతుందో 10 అవుతుందో తెలియదు. ఆయన పుట్టించే సలికి లేచి బయటికి రావడం కూడా ఇబ్బంది పడేటువంటి మానవ శరీరాలు అనేది మనకు తెలిసిన విషయం. అందుకోసమే ఆయన పుట్టించు సలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆజ్ఞయగా అవన్నీ కరిగిపోవును అని ఉంది. చివరికి ఆయన ఆజ్ఞయగా అవన్నీ కరిగిపోతాయి. ఆయనే కురిపించువాడు, పుట్టించువాడు ఆయనే. ఆయనే దాన్ని కరిగిపోయేటట్టు చేసేవాడు కూడా ఆయనే అనే మాట రాయబడింది. ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును, తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును అని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి ఆయనకు సమస్తము తెలుసు. దేవుడు ఆయనకు మరి సమస్తము తెలుసు. ఆయన సమస్త శక్తి కలిగిన వాడు, సమస్త శక్తి కలిగిన వాడు, అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. ఆయన వర్షం మీద అధికారం కలిగిన వాడు, మంచు మీద అధికారం కలిగిన వాడు, భూమి మీద అధికారం కలిగిన వాడు, పరలోకం మీద అధికారం కలిగిన వాళ్ళు, మనందరి మీద అధికారం కలిగిన వాడు, జంతువుల మీద, గాలి, పగలు, చీకటి మీద ఆయన అధికారం కలిగిన వాడు. ఆయనకు అధికారం ఉంది అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. సంపూర్ణ అధికారం కలిగిన వాడని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా మనం ఆలోచన చేయగా బైబిల్లో ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా గ్రంథం 37వ అధ్యాయం 32వ అధ్యాయము 17వ వచనం. 32, 17. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదైనా లేదు, ఏదియూ లేదన్నమాట. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు అని ఇర్మియా తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోవా ప్రభువా అని అన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. యెషయా గ్రంథం 6:3లో అదే మాట కనిపిస్తుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా అనే మాట కనిపిస్తుంది. ఆయా స్థలాల్లో ఆయన పేరు సైన్యములకు అధిపతి యెహోవా అనే పేరుతో ఆయన పిలువబడ్డాడు. ఆయన సూర్యుడు అని, ఆయన మహాదేవుడు అని వ్రాయబడింది. అంత మాత్రం కాకుండా నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి అన్నమాట. అధిక బలము చేత, తన హస్తము చేత, చాచిన చేతి అన్నమాట కనిపిస్తుంది. భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. దేవునికి అసాధ్యమైనది భూమి మీద ఏదైనా ఉందా అంటే ఏది కూడా లేదు. అన్నీ ఆయనకు సాధ్యములే. మనకే అన్నీ అసాధ్యాలు. మనం ఏది చేయలేం, మనతో ఏమి కాదు. ఆయన సమస్తము ఎరిగినవాడు కాబట్టి
సమస్త శక్తి గలవాడు కాబట్టి ఆయనకంటూ అసాధ్యమైనది ఏది కూడా లేదు. 27వ వచనం చూడండి. 27వ వచనంలో రాయబడిన మాట, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అన్నాడు. నేను యెహోవాను అన్నాడు. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, సర్వ శరీరులకు దేవుడను అన్నాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవునికి దేవుడు ఎవరంటే యెహోవా అనేది దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏది కూడా లేదు అని ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతూ ఆయన ఇలా తెలియజేశాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో, మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం, 19:26వ వచనం, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను అన్నమాట ఉంది. సాధ్యమని చెప్పినాడు. యేసు ప్రభు యొద్దకు ఒక అధికారి వచ్చినట్టుగా చెప్తుంది కదా వాక్యం. ధనికుడైన యువ అధికారి, అధిపతి వచ్చాడంట. వచ్చిన తర్వాత చెప్పిన మాట చాలా ఉన్నాయి. అయితే ఒక మాట ఏంటంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములు వంటి దొరుట సులభమని మీతో చెప్పుచున్నాను అన్నాడు. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగుగా అన్నమాట. ఆ మాటకు ప్రభు అన్నాడు, యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి సమస్తము సాధ్యం. ఆయనకు సాధ్యం కానిది ఏది కూడా లేదు. కాబట్టి నాకు సాధ్యం అవుతుంది అన్నాడు అన్నమాట. రక్షణ పొందేవారు ఎటు రక్షణ పొందుతారు? రక్షణ పొందని వారు ఎంత చెప్పినా రక్షణ పొందరు. అది వారికి అసాధ్యం కావచ్చు. ఒకవేళ నాకు సమస్తము సాధ్యము అని ఆయన చెప్పిన మాట. ఏమి సాధ్యమైనకు అంటే, లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఇలాగ రాయబడింది. లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనంలో, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. అనగా మరియతో చెప్పినాడు. మరియతో చెప్పినాడు. ఏమిటి? ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు ఆయన అంటే, నీ గర్భమున యేసు పుట్టబోతున్నాడు, నువ్వు గర్భం ధరించబోతున్నావు అనేది మనకు కనిపిస్తుంది. 26 నుంచి చూస్తే కనుక అందులో మనం చూడగలుగుతాం అనేక సంగతులు. యేసుక్రీస్తు ప్రభు కన్య మరియ గర్భం పుట్టబోతున్నాడు. ఆ సంగతి ఇందులో కనిపిస్తుంది. 28లో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను అనే మాట ఉంది. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కానీ ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు అని చెప్పాడు. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుని అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకిచ్చును అనే మాట.
ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పగా, ఇవన్నీ కూడా ప్రభుదూత చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆ తర్వాత అందుకు మరియా అనే మాట ఉంది 34వ వచనంలో. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరగని దానని, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అనే మాట ఉంది. దేవునికి ఆయన సమస్త శక్తి కలిగిన వాడు కాబట్టి ఆయన ఏమైనా చేయగలుగుతాడు. ఆయన ఏమైనా చేయగలుగుతాడు. అందుకోసమే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొను అనే మాట చెప్పాడు. మరియు నీ బంధువురాలు అనే మాట ఉంది 36వ వచనంలో. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాడు. దేవుడు ఏం చెప్పాడు అది ఖచ్చితంగా నెరవేర్చబడింది, జరుగుతుంది ఖచ్చితంగా. అది నిరర్ధకం కాదు, ఫెయిల్ కాదు, అది సక్సెస్ అవుతుందన్నమాట ఆయన చెప్పినాడు. అది నెరవేరుతుందని చెప్పినాడు ఆయన. అదే విధంగా నెరవేరింది కదా. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయాను. ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును కాక. ఏమాత్రం కూడా సందేహింపక ఆమె ఒప్పుకోయింది. అంత మాత్రమే కాదు, ఆయనకు సమస్తము సాధ్యము అనేది మనకు అర్థమవుతుంది. ఆయన మనిషిగా పుట్టగలడు, దేవునిగా ఉండగలడు. ఆయన ఈ భూమి మీద మనిషిగా ఉన్నాడు, అదే కోణములో దేవుడు కూడా ఆయన ఉన్నాడు. మానవ శరీరం ధరించుకున్నప్పటికీ ఆయనలో దేవత్వము లేదని చెప్పడానికి వీల్లేదు. ఆయన సంపూర్ణంగా మానవుడు, ఆయన సంపూర్ణంగా దేవుడు కూడా. మానవుడిగా ఆకలిగా ఉన్నాడు, మానవుడిగా నిద్రపోయినాడు, మానవుడిగా అలసిపోయినాడు. దేవునిగా అందరినీ బాగు చేసినాడు, అందరికీ ప్రాణం ఇచ్చినాడు. దేవునిగా చేయాల్సిన పనులు దేవునిగా చేశాడు, మానవునిగా చేయాల్సిన పనులు మానవునిగానే చేస్తున్నాడు. కాబట్టి ఆయన సంపూర్ణంగా మానవుడు, ఆయన సంపూర్ణంగా దేవుడు కూడా అన్నది లేఖనాలు చెబుతున్నాయి. అర్థమవుతుంది కదా. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన ఎవరు అనగా సర్వశక్తిమంతుడు. అంటే ఆయన సమస్త శక్తి కలిగి అన్నిటి మీద, సకల జీవుల మీద సంపూర్ణ అధికారము నెరవేర్చేవాడు అనే సంగతి దేవుని వాక్యం చెబుతుంది. ఆయన ఏమేం చేయగలుగుతాడన్న సంగతి గుర్తుపెట్టుకొని ఆయన సర్వశక్తిమంతుడు అన్నది జ్ఞాపకము చేస్తుంది. ఆ ప్రకారంగా ఆయన యొక్క గుణలక్షణాల గురించి మనము ఆలోచన చేస్తూ ఉండగా, ఇంకా సంపూర్ణంగా మనము ఆలోచన చేస్తూ మన జీవితాలకు అన్వయించుకుంటూ మన దేవుడు ఏమై ఉన్నాడో ఆ సంగతి ప్రజలకు బయలుపరుస్తూ జీవితాన్ని కొనసాగించుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నా. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగిన వారి జీవితాల్లో కార్యం జరిగించి మీరే ప్రతిఫలం దయచేసి కాపాడి జ్ఞాపకం చేసుకుని దర్శించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.